ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యాబోధన సత్ఫలితాలనిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసింది ప్రభుత్వం. సబ్జెక్టులో వెనుకబడిన వారికి ఏఐ విధానంలో క్లాసులు చెప్తున్నారు టీచర్లు. ఖమ్మం జిల్లాలో ఏఐ బోధనతో విద్యార్థుల్లో సబ్జెక్టుపై పట్టు వస్తుందని, నైపుణ్యం పెరుగుతుందని చెప్పారు అధికారులు. సర్కారీ బడులంటే చిన్న చూపు ఎక్కువ, సౌకర్యాలుండవని, టీచర్లుండరని, పాఠాలు సరిగ్గా చెప్పరని అనుకుంటారు. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్పిస్తారు. అలా ప్రభుత్వ స్కూల్స్లో పిల్లల ఎన్రోల్మెంట్ తగ్గిపోయింది. విద్యార్థులు లేక చాలా స్కూళ్లు మూతపడ్డాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సర్కారీ బడులంటే కార్పొరేట్ తరహాలో ఉంటుందన్న భావన వచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకుంటుంది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారు. మౌలిక వసతులు కల్పిస్తున్నారు. సరిపడా సిబ్బందిని నియమిస్తున్నారు. ఇక వీటితో పాటు మరో నిర్మాణాత్మక నిర్ణయం తీసుకుంది సర్కార్. ప్రభుత్వ బడుల్లో ఏఐ బోధనను అమలు చేసి విద్యార్థులను మెరుగ్గా తీర్చిదిద్దుతుంది. ఈ కార్యక్రమంలో పిల్లలు ముఖ్యంగా మ్యాథ్స్ టూల్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా ఉత్సాహం కూడా పాల్గొంటున్నారు. పరిస్థితి తెలుగు బోధనలో మాత్రం కొంచెం కఠినమైన పదాలు వస్తున్నాయి. సరళ పదాలకు మారితే ఇంకా బోధన బాగుంటుంది అనేది మా అభిప్రాయం. పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు చాలా బాగున్నా సార్, ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తే బాగుంటుంది చెప్పి తల్లిదండ్రుల అభిప్రాయం కూడా చెప్తున్నారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు వస్తే బాగుంటుంది అనేది మేము అభిప్రాయపడుతున్నాం. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ పరిచయం చేస్తుంది ప్రభుత్వం. ఇందుకోసం మొదటి విడతలో ప్రతి జిల్లాలో 7 పాఠశాలలను ఎంపిక చేసి ఏఐ బోధన అమలు చేస్తుంది. ఖమ్మం జిల్లాలోనూ ఏఐ పాఠాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏఐ బోధన సత్ఫలితాలనిస్తోందని, విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందని చెప్తున్నారు పేరెంట్స్. ఏఐ ద్వారా మా బాబు సిస్టమ్ వర్క్ చాలా తొందరగా 8 లెవెల్స్ పూర్తి చేశాడని చెప్పడానికి సంతోషపడుతున్నాను. ఈ ఏఐ ద్వారా సిస్టమ్ వర్క్ పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళలో చాలా వాతావరణం వాళ్ళని చదువుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ కలిగేలా తయారవుతుంది. ఈ ఏఐ సిస్టమ్ ద్వారా చేసే చదువుకోవడం కానీ, వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కానీ అవన్నీ చాలా పిల్లలకు కూడా కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. మా స్కూల్లో కంప్యూటర్ బోధన ద్వారా మాకు తెలుగు లెక్కలు బోధిస్తున్నారు. అది మాకు చాలా చక్కగా వస్తుంది. చాలా సంతోషంగా ఉంది అలా నేర్చుకోవడం. కంప్యూటర్లో మేము ఒక లెక్క చేస్తే రైట్ ఆర్ రాంగ్ అనేది తెలియజేస్తుంది. జిల్లాలోని 7 స్కూళ్ల నుంచి సబ్జెక్టులో కొంత బలహీనంగా ఉన్న విద్యార్థులను పాఠశాలకు 10 మంది చొప్పున 70 మందిని ఎంపిక చేశారు అధికారులు. వారికి ఏఐ ద్వారా బోధిస్తున్నారు. వారానికి 4 స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. సబ్జెక్టుపై పట్టు వచ్చేలా ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. మా పాఠశాలలో ఏఐ ద్వారా కంప్యూటర్లు బోధిస్తున్నారు. కంప్యూటర్ బోధన ద్వారా మేము పాఠాలు చక్కగా నేర్చుకుంటున్నాము. రాని పదాలను తెలుసుకుంటున్నాము. రాని టెక్నాలజీ మొత్తం ఈ మన కంప్యూటర్ సిస్టమ్ మీదే వస్తుంది. కాబట్టి ఏఐ ద్వారా ఏంటంటే చదువుకునే పిల్లలకి చాలా లైఫ్ ఉంటుంది. ఏఐలో ఇప్పుడు మనం ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పకపోతే దానికి ఎర్రర్ మార్క్ చూపిస్తుంది. తర్వాత మళ్ళీ సౌండ్ సిస్టమ్ వల్ల మనకు ఎర్రర్ ఏంటో మనం ఏం తప్పు చెప్పామో అది క్లారిటీగా చెప్పేస్తుంది. దానివల్ల మళ్ళీ మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది పిల్లలకి. ఒక్కో పీరియడ్కు 20 నిమిషాల చొప్పున తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టులను ఏఐ విధానంలో బోధిస్తున్నామన్నారు అధికారులు. విద్యార్థులకు ఈజీగా అర్థమయ్యేలా ఏఐ బోధన ఉంటుందన్నారు. తెలుగు, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడంతో పాటు మ్యాథ్స్ పై పట్టు వచ్చేలా ఏఐ దోహదపడుతుందని తెలిపారు. ఆ వెనుకబడిన పిల్లలకు ఎవరైతే సామర్థ్యాలు వెనుకబడి ఉన్నారో, ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యాలు, వాళ్ళకి ప్రతి పాఠశాలలో కూడా వారానికి 4 పీరియడ్ చొప్పున 20 మినిట్స్ చొప్పున 4 స్లాట్స్ వాడికి ఏఐ ద్వారా బోధిస్తూ ఉన్నాం. 2 తెలుగుకు సంబంధించి, 2 గణితానికి సంబంధించి పిల్లలు కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకుంటా ఉన్నారు. మున్ముందు ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఎక్కువ పాఠశాలలో విస్తరించి ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యాలని సాధించేందుకు మేము ప్రయత్నం చేస్తాము. మొదటి విడత ఫలితాల ఆధారంగా జిల్లాలోని మరిన్ని పాఠశాలల్లో ఏఐ బోధన అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు అధికారులు.